ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా విజయవాడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను పుట్టి పెరిగింది విజయవాడలో. సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను, నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈ రోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాది రాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాది రాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుత్విక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటూ మా ప్రొడక్షన్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆ ప్రొడక్షన్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా వమ్ము చేయకుండా మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాము. రాజాది రాజా సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు, మంజు భార్గవ్ గారు, చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మూవీకి. అండ్ మా మూవీ నుంచి ఇప్పటికి టీజర్ అండ్ ట్రైలర్ తో పాటు 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. అన్నిటికీ కూడా ఒక చాలా మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము వాళ్ళ ప్రేక్షకుల స్పందన చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఏంటంటే మేము ఏదైతే కోరుకున్నామో ప్రేక్షకుల నుంచి అది మాకు కనిపిస్తుంది వాళ్ళలో. సో దట్ కమింగ్ ఫ్యూచర్ లో కూడా మా సినిమా మీద ప్రేక్షకులు అదే అభిమానాన్ని చూపిస్తారని, జూలై 17న రిలీజ్ అవుతున్న రాజాది రాజా సినిమాని థియేటర్స్ లో చూసి మీ విజయవాడ అబ్బాయిని మీరు గెలిచేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం, చాలా హ్యాపీ అనిపించింది, అందుకే హ్యాపీగా ఉన్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక మేడంకి అండ్ మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రాజాది రాజా ఈ మూవీ జూలై 17th రిలీజ్ అవుతుంది. మీ అందరు తప్పగా థియేటర్కి వెళ్ళి చూడండి. మా డెబ్యూ హీరో రుత్విక్ గారికి అండ్ మా డెబ్యూ హీరోయిన్ విశాల గారికి సో ఆల్ ద బెస్ట్. సో మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. సో లుకింగ్ చాలా బాగా కనబడుతున్నారు స్క్రీన్ మీద. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, దీనివల్ల మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ మూవీ మీకు నచ్చితే ఒక 10 మంది చెప్పండి. అండ్ హలో భద్రం, భద్రం మంచి సింగరు, పాటలు చాలా బాగా పాడతాడు, ఒక పాట పాడించండి. ఓకేనా? నమస్తే విజయవాడ. మా మూవీ రాజాది రాజా మూవీ ఈ నెల 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ మేము ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకుని అక్కడి నుంచి కిందకి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. దీంట్లో ఇప్పటివరకు మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే మా మూవీ రాజాది రాజా. దీంట్లో మీరు అంతా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజా, ఇక్కడ రాణి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, మీరు ఇక్కడే ఉంటారు భయ్య. సో హ్యాపీ. మీ వర్క్ నేను చూసా, మేము వర్క్ చేసేటప్పుడు కూడా హీరో గారు రాజా, మా రాజా, ఆయన యుఎస్లో యాక్టింగ్ మీద కోర్సెస్ చేసి రావడం జరిగింది. అలా కదా యుఎస్లో చేశారు కదా అంటే అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమోషన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఫాదర్కి సన్కి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్, నరేష్ గారు, పెద్ద పెద్ద యాక్టర్ సాయి కుమార్ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు. అంటే సెట్లోకి రావడం, ఇలాగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రేట్ ఫ్యూచర్ భయ్య, యు రాక్, యువర్ ఇయర్. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన హీరోయిన్కి హిందీ రాలేదు, కానీ అమ్మాయికి మనకి తెలుగుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ అమ్మాయి పేరే విశాఖ, కాబట్టి విశాఖపట్నం ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి మంచి ఎక్స్ప్రెషన్స్, వెరీ బ్యూటిఫుల్, హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, ఆల్ ది వెరీ బెస్ట్ విశాఖ. ఇంకా
డైరెక్టర్ గారు మీ అబ్బాయి, విజయవాడ అబ్బాయి. ఇక మీ రెస్పాన్సిబిలిటీ మామూలు సినిమాకి ఎంతైతే ఉందో ఈ సినిమాకి మరింత రెట్టింపు అయింది. ఎందుకంటే దీంట్లో డైరెక్టర్ గారు, డిఓపి గారు ఇద్దరు అన్నదమ్ములు, రవి గారు డిఓపి. సో ఇద్దరు కూడా మీ ప్రాంత వాసులు కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీ అబ్బాయిని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం నాకు చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారు మీరు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా చాలా మంచి సినిమా. అంటే మామూలుగా సినిమా గురించి చెప్తుంటాం, కానీ కొన్ని సినిమాలు యాక్ట్ చేసినప్పుడు నేనే, మీకు గుర్తుందో లేదో, సినిమా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మేము మా పార్వతీశ్వరం మా బ్రదర్ అనుకున్నాం, మేము ప్రమోషన్స్ రావాలి చేయాలి అని. అంత హైదరాబాద్ నుంచి మేము ఇలాగా అన్ని ప్రదేశాలకు వెళ్ళి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. సో ఈ సినిమా పెద్ద విజయం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారు మా హీరో గారు మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇంతమంది మంచి బాండింగ్ మధ్యన తీసిన సినిమా రాజాది రాజా. సో ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ మీ సపోర్ట్ తో ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు అందరూ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకసారి చెప్పండి, మీరు థ్యాంక్ యూ చెప్తాం. మీరు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పండి, మీరు థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ, నమస్తే. అలాగే ఇదే రోజు లిఖిత గారు బర్త్డే అవడం, మీ అంతకు రావడం చాలా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే విజయవాడ. ఇంకొక విషయం మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని రీసెంట్ గా 5K స్టెప్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం 5,000 అడుగులు నడవండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ 5,000 అడుగులు వేసుకుంటూ థియేటర్కి వచ్చేయండి. నమస్తే.